హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి ఆల్ ఇండియా కోటాకి సంబంధించి రౌండ్ 2 షెడ్యూల్ అనేది కొత్తగా రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి నేను ఈరోజు ఈ వీడియో డిస్కస్ చేస్తాను. అలాగే మనకి ఎంసీసీ వాళ్ళే స్టేట్స్ ఏ షెడ్యూల్ని ఫాలో అవ్వాలి అని స్టేట్స్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి కూడా డిస్కస్ చేస్తాను. అలాగే మనకి తెలంగాణకి సంబంధించి, ఏపీకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఉంది. సో ఆ న్యూస్ ఏంటో కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్లీ ఏంటంటే, సో చాలా కాలేజెస్కి కొత్తగా లెటర్ ఆఫ్ పర్మిషన్ రావడం వల్ల, అలాగే చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ బీడీఎస్ రౌండ్ 2 కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది మళ్ళీ ఓపెన్ చేశారు. అలాగే చాయిస్ ఫిల్లింగ్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు. సో మీరు కనుక కొత్త షెడ్యూల్ కనుక అబ్జర్వ్ చేస్తే, మీరు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2కి 16th సెప్టెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే 16th సెప్టెంబర్ వరకు చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ప్రొవిజనల్ రిజల్ట్ అనేది 18th సెప్టెంబర్న వస్తుంది. ఫైనల్ రిజల్ట్ అనేది 19th సెప్టెంబర్న వస్తుంది. సో సీట్ వచ్చిన వాళ్ళు 27th సెప్టెంబర్ లోపు కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాలి. సో ఇది ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 యొక్క షెడ్యూల్. అలాగే ఎంసీసీ వాళ్ళు స్టేట్స్ ఏ షెడ్యూల్ ఫాలో అవ్వాలో కూడా రిలీజ్ చేశారు. సో మీరు చూస్తున్నారు కదా. సో సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ చూడండి, ఇది ఆల్ ఇండియా కోటాది. సో ఇక్కడ ఉన్నది స్టేట్స్ది. సో స్టేట్స్ 11th సెప్టెంబర్ నుంచి 27th సెప్టెంబర్ లోపు రౌండ్ 2 కౌన్సిలింగ్ అనేది స్టేట్లో కంప్లీట్ అయిపోవాలి. అంటే 27th సెప్టెంబర్ లోపు రౌండ్ 2 రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయాలి స్టేట్లో. కానీ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో మనకి సో ఇంతవరకు ఫస్ట్ రౌండ్ రిజల్టే రాలేదు. సో తెలంగాణలో అయితే ఇప్పటి వరకు మనకి మెరిట్ లిస్ట్ అనేది కూడా రాలేదు. సో ఆ లోకల్ రూల్స్ వల్ల మనకి కొంచెం డిలే అనేది అవుతుంది కౌన్సిలింగ్. సో అది ఎంతవరకు డిలే అవుతుందా అనేది సో వెయిట్ చేయాలి. అండ్ ఏపీలో వచ్చేసి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిజల్ట్ ఒక్కటి ఇచ్చేయడం పెండింగ్ ఉంది. సో ఆ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తారో మనం వెయిట్ చేయాలి. సో ప్రీవియస్ ఇయర్స్ ఎలా ఉండేదంటే, సో మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి ఆఫ్టర్నూన్కి క్లోజ్ అయితే నైట్ కల్లా లేకపోతే తర్వాత రోజు మార్నింగ్ కల్లా రిజల్ట్ వచ్చేది. కానీ ఈ ఇయర్ టోటల్గా ఎంటైర్ ప్రాసెస్ అనేది చేంజ్ చేశారు. సో ఎప్పుడో వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయినా కూడా ఇప్పటి వరకు మనకి షెడ్యూల్ రిజల్ట్ అనేది ఏపీలో రిలీజ్ చేయలేదు. సో ఎనీవే, హోప్ ఫర్ ది బెస్ట్. ఎందుకు డిలే అవుతుందో కౌన్సిలింగ్ అనేది అర్థం అవ్వట్లేదు. సో తెలంగాణలో అయితే ఇప్పటి వరకు అసలుకి ఎప్పుడు మెరిట్ లిస్ట్ ఇస్తారు, ఎప్పుడు ఫస్ట్ రౌండ్ ఆఫ్ రిజల్ట్ వస్తుంది, వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది అనేది అసలు కొంచెం కూడా క్లారిటీ లేదు. ఎన్ని రోజులు డిలే అవుతుందో కూడా క్లారిటీ లేని పరిస్థితి తెలంగాణకు సంబంధించి అయితే. సో ఏపీకి సంబంధించి సో నాకు తెలిసి ఎందుకు డిలే అవుతుందో తెలియదు. కానీ సో ఏపీలో రౌండ్ 1 రిజల్ట్ రావడం ఒక్కటి ఇంకా పెండింగ్లో ఉంది. అండ్ ఎంసీసీ వాళ్ళ ప్రకారం 27th సెప్టెంబర్ కల్లా స్టేట్స్లో రౌండ్ 2 అనేది రిజల్ట్ వచ్చేయాలి. ఒక్కసారి స్టేట్లో కనుక కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతే తర్వాత తొందరగానే అయిపోతుంది. సో రౌండ్ 1కి మాత్రమే టైం పడుతుంది. సో ఏపీలో అయితే రౌండ్ 2కి సో పెద్దగా టైం పట్టేయదు, తొందరగానే ఇచ్చేస్తారు. సో తెలంగాణలో అయితే ఎవ్రీ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి సో కొంచెం టైం పడుతుంది రౌండ్ 1కి రౌండ్ 2కి. కానీ ఏపీలో అలా కాదు, వన్ టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి సో రౌండ్ 2 రిజల్ట్ అనేది డైరెక్ట్గా ఇచ్చేస్తారు. సో ఎనీవే, ఫస్ట్ రౌండ్ రిజల్ట్ రావడమే పెండింగ్ ఉంది. అది ఎప్పుడు వస్తుందో చూద్దాం. సో ఎంసీసీ వాళ్ళ ప్రకారం 27th సెప్టెంబర్ కల్లా రౌండ్ 2 రిజల్ట్ అనేది స్టేట్స్లో ఇచ్చేయాలి. సో కానీ ఇది ఫాలో అవుతారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే రౌండ్ 1 కూడా మన స్టేట్స్లో ఫాలో అవ్వలేదు, సో కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల. సో అలాగే 5th అక్టోబర్ లోపు సీట్ వచ్చిన వాళ్ళు స్టేట్స్లో జాయిన్ అవ్వాలి అన్నట్టు మనకి ఎంసీసీ వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ షెడ్యూల్ని కనుక స్టేట్స్ ఫాలో అవుతే సో ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది ఆల్ ఇండియా కోటాకు వెళ్ళాలా లేకపోతే స్టేట్స్కి వెళ్ళాలా అనే ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ అనేది డిలే అయిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజ్ వస్తుందా, స్టేట్ కోటాలో మంచి కాలేజ్ వస్తుందా అన్న కన్ఫ్యూజన్తో స్టూడెంట్స్ జాయిన్ అవ్వకుండా ఉన్నారు. సో ఇప్పుడు రౌండ్ 1లో కూడా చూస్తే మీరు చాలామంది స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయలేదు. ఎందుకంటే స్టేట్లో ఏ కాలేజ్ వస్తుందో తెలీదు. సో ఆల్ ఇండియా కోటా కన్నా మంచి కాలేజ్ వస్తుందా లేకపోతే అట్లా వస్తుందా అనేది కన్ఫ్యూజన్తో ఉండడంతో సో ఎవరు స్టూడెంట్స్ జాయిన్ అవ్వట్లేదు. సో ఈ షెడ్యూల్ కనుక ఫాలో అవుతే సో అలా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. అండ్ స్టేట్లో కొంచెం డిలే అవ్వడం వల్ల కౌన్సిలింగ్ అనేది ఇంకో బెనిఫిట్ ఉంటుంది. సో ముఖ్యంగా తెలంగాణ కౌన్సిలింగ్ డిలే అవుతుంది అని చాలామంది వర్రీ అవుతున్నారు కదా. సో ఒకవేళ కౌన్సిలింగ్ అనేది డిలే అయినా కూడా
ఎవరైతే ఆల్ ఇండియా కోటా ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్లో సీట్ వస్తుందో సో అలాంటి స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోవచ్చు ఆల్ ఇండియా కోటాకి. సో అలాంటి స్టూడెంట్స్ అందరూ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోవడం వల్ల స్టేట్స్లో వాళ్ళు జాయిన్ అవ్వరు కాబట్టి సో ఆ సీట్స్ అనేవి బార్డర్ మార్క్స్ స్టూడెంట్స్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. సో ఎవరైతే బార్డర్లో ఉంటారో వాళ్ళకి సో కొంచెం డిలే అవ్వడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అడ్వాంటేజ్ వచ్చేసి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, స్టేట్స్లో వాళ్ళు వాళ్ళ సీట్ని బ్లాక్ చేయరు కాబట్టి సో ఈ కట్ ఆఫ్ అనేది కొంచెం మనం అనుకున్న దానికన్నా తగ్గచ్చు. ఇదొక్కటి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. సో ఎనీవే చూద్దాం ఎంత డిలే అవుతుందో. ఈ లోకల్ రూల్స్ వల్ల తెలంగాణలో డిలే అయిపోతుంది. అండ్ ఇది కొత్తగా వచ్చిన షెడ్యూల్ సంబంధించి ఇది. అండ్ అలాగే గుడ్ న్యూస్ ఏంటంటే సో మనకి పులివెందల కాలేజ్కి పర్మిషన్ పోయింది, అది బ్యాడ్ న్యూస్. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే అనంతపురం కాలేజ్కి మనకి 50 సీట్స్ ఈ ఇయర్ యాడ్ అయ్యాయి. ప్రీవియస్గా ఉన్న సీట్స్ కన్నా 50 సీట్స్ అనేవి అడిషనల్గా యాడ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం కాలేజ్కి. సో ఇది ఎస్వియు రీజన్లో ఉన్న కాలేజ్. అలాగే తెలంగాణలో మనకి 2 రోజుల బ్యాకే న్యూస్ పేపర్స్లో కానీ లేకపోతే టీవీలలో కానీ చూపించేశారు తెలంగాణలో రిమైనింగ్ 4 కాలేజెస్కి కూడా పర్మిషన్ వచ్చేసింది అని. అఫీషియల్ అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని నేనైతే వెయిట్ చేశాను. అండ్ మనకి నిన్న ఎంసీసీ వాళ్ళు రిలీజ్ చేసిన న్యూ సీట్స్లో తెలంగాణలో ఇంకా రిమైనింగ్ 4 కాలేజెస్ ఉన్నాయి కదా, కొత్త కాలేజెస్, ఆ 4 కాలేజెస్కి కూడా పర్మిషన్ వచ్చింది. టోటల్గా తెలంగాణలో ఈ ఇయర్ 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి పర్మిషన్ అనేది వచ్చేసింది. సో ఎవ్రీ ఇయర్ తెలంగాణలో ఎన్ని కాలేజెస్ అయితే కొత్తగా పెడతారో అన్ని కాలేజెస్కి పర్మిషన్ అనేది వస్తూనే ఉంది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే సో అంతకుముందు ఇయర్ 8 వచ్చాయి, లాస్ట్ ఇయర్ 9 వచ్చాయి, అండ్ ఈ ఇయర్ వచ్చేసి మళ్ళీ 8. అన్ని కాలేజెస్కి గవర్నమెంట్ కాలేజెస్కి పర్మిషన్ అనేది వచ్చేసింది. సో అయితే ఈ ఇయర్ వచ్చిన కాలేజెస్లో ఒక్కో కాలేజ్లో మనకి 50 సీట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. టోటల్గా 8 కాబట్టి మనకి 400 సీట్స్ అనేవి యాడ్ అయ్యాయి. అండ్ ఇవి గవర్నమెంట్ కాబట్టి 100% ఇవన్నీ ఫ్రీ సీట్సే. సో అందరి స్టూడెంట్స్కి ఇవి హెల్ప్ అవుతుంది. ఓకేనా. అండ్ మనకి మీ అందరికీ తెలుసు కదా, మల్లారెడ్డి కాలేజ్ అనేది డీమ్డ్గా మారిపోయింది కాబట్టి ఏ కేటగిరీలో 200 సీట్స్ అనేవి లాస్. సో ఆ సీట్స్ని ఇవి కాంపెన్సేట్ అనేవి చేయొచ్చు. సో ఇది తెలంగాణ వాళ్ళకి చాలా గుడ్ న్యూస్. సో తెలంగాణలో ఎన్ని కాలేజ్ అయితే పెడుతున్నారో అన్ని కాలేజ్కి పర్మిషన్ వస్తుంది. అండ్ ఇది అండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చూద్దాం. చుట్టుపక్కల అన్ని స్టేట్స్లో అయిపోయింది, ఏపీ అండ్ తెలంగాణలోని డిలే అనేది అవుతుంది. ఎందుకు అవుతుందో తెలియట్లేదు. సో ఎవ్రీ ఇయర్ మనకి తెలంగాణలో చాలా ఫాస్ట్గా జరిగేది కౌన్సిలింగ్. ఈ ఇయర్ ఈ లోకల్ రూల్స్ వల్ల కొంచెం డిలే అనేది అవుతుంది. చూద్దాం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది. ఏమన్నా అఫీషియల్ అప్డేట్ వస్తే నేను మీకు వీడియో అనేది చేస్తాను. ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.